హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇవాళ ఏంటంటే మూవీకి వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 10 దాటిపోయింది. సరే, ఇప్పుడైతే కంటిన్యూస్గా అయితే చూసేయండి. మేమైతే మూవీకి నైట్ 10:40కి బుక్ చేసుకున్నాం అనమాట. దేవరా మూవీకి వెళ్దామని అంత ప్లానింగ్ ఏం లేదు. 7 o'clock అనుకున్నాం అనమాట ఈవినింగ్. సో పీవీఆర్ అని మాకు దగ్గరలో ఒక మాల్ ఉంటుంది. దగ్గరలో అంటే 40 minutes జర్నీ. ఇంకా అక్కడికైతే మూవీ కోసం అయితే వెళ్ళాము. ఇంకా కొంచెం మాకు నైట్ అలవాటే అనమాట. సో మళ్ళీ రిటర్న్ వచ్చేవరకు 3 అయిపోయింది. ఫుల్ నిద్ర వస్తున్నట్టు అనిపించింది. కానీ ఇంకా అప్పుడే ఉన్నాయన్నమాట టికెట్స్. ఫస్ట్ షోకి అయితే ఏం లేదు. ఇంకా అందుకని సెకండ్ షోకి తీసుకున్నాము. అట్లనే మేము 8కే స్టార్ట్ అయ్యామన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. ఇంకా వెళ్ళేసి అక్కడ ఒక 1.5 hour ఉండి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక నేను కేఎఫ్సీ తింటాను అనేసి అన్నాను అనమాట. అందుకనేసి సరేలే అని, నాకు పాప్కార్న్ అంటే ఇష్టము. అందుకనేసి పాప్కార్న్ తీసుకున్నాను అనమాట. తీసుకొని తినేసి ఇంకా మూవీలోకి అయితే వెళ్ళాము. నాకైతే నచ్చింది దేవరా మూవీ. కొందరైతే ఓకే అన్నారు, కానీ నాకైతే చూడొచ్చు, 1 time అయితే చూడొచ్చు, బాగుంది అనిపించింది. ఎన్టీఆర్ కూడా బాగున్నాడు ఈ మూవీలో అయితే. అసలు మ్యారేజ్ కాకముందు అయితే మూవీస్కి నేను మంత్లీ 2 times వెళ్ళేదాన్ని. నాకైతే చాలా ఇష్టము మూవీస్ చూడడం అంటే. కానీ ఇప్పుడు ఇంకా మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టినాకైతే కొంచెం తగ్గింది. ఇప్పుడైతే మంత్లీ వన్స్, ఒక్కోసారి 2 months కూడా అవుతుందన్నమాట. అప్పుడైతే బాగా వెళ్ళేదాన్ని మ్యారేజ్ కాకముందు అయితే. ఇంకా కొంచెం మనకి ఇంకా ఇప్పుడైతే కొంచెం అంత ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. ఇంకా హాల్ అయితే ఫుల్ ఉన్నారనమాట, నిండిపోయినారు. నాకు ఇట్లా ఉంటే బాగా నచ్చుతుంది. మేము లాస్ట్ టైం ఒక రవితేజ మూవీకి వెళ్ళినప్పుడైతే మేము 10 members కూడా లేమన్నమాట హాల్లో. అది కూడా నేను పెట్టాను. ఇక్కడైతే నాకైతే ఒక 2 songs బాగా నచ్చినాయి దీనిలో అయితే. ఇంక ఇది వచ్చేసి ఇది నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 2 boiled eggs తీసుకున్నా. ఎందుకంటే నేను మంగళవారం బుధవారం మాత్రమే నాన్ వెజ్ తింటాను, మిగతా రోజులు తినాను. కాబట్టి మ్యాక్సిమం ఆ 2 రోజులు ఎగ్ ఉండేలా చూసుకుంటాను. ఆల్మోస్ట్ 1.5 month అయిపోయింది ఫ్రిడ్జ్ క్లీన్ చేయక. నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది డైలీ చూస్తే, కానీ క్లీన్ చేస్తే చాలా డస్ట్ వస్తుంది అనమాట. సో కొంచెం సోడా ఉప్పు, విమ్ డ్రాప్ వాటర్లో వేసేసి అవన్నీ బయట పెట్టేసి, అంటే డైనింగ్ మీద పెట్టేసి నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఫ్యాన్ వేసి ఆరబెట్టి అవన్నీ క్లీన్ చేశాను అనమాట. సో ఎట్లా వెజిటేబుల్స్కి వెళ్తున్నా, ఆల్రెడీ 1.5 month అయిందనేసి క్లీన్ చేశాను. నా ఫ్రిడ్జ్లో అయితే చాలా తక్కువ ఉంటాయి కూరగాయలు అయితే, మీరు చూస్తే అర్థమైపోతుంది. ఓన్లీ టమాటా, మిర్చి, ఇంకొక 2 రకాలు ఉంటాయి, కొత్తిమీర ఉంటుంది అనమాట. ఇవి వాడినాక మళ్ళీ ఇంకొక ఐటమ్స్ తెచ్చుకుంటాను. అంటే ఇప్పుడు బీరకాయ, చిక్కుడుకాయ, వంకాయ తెచ్చాను అనుకోండి ఈ వారం, మళ్ళీ నెక్స్ట్ వీక్ అవి కాకుండా కాకరకాయ, పొట్లకాయ అట్లా తెచ్చుకుంటాను అనమాట. ఇంకా నాకైతే కొంచెం ఇట్లా అలవాటు అనమాట. అంతేగాని చాలా తెచ్చేసి ఫ్రిడ్జ్ నిండా నింపి నాకు అట్లా ఇష్టం ఉండదు. ఇటు సైడ్ వచ్చేసి రైస్ ఫ్లోరు, శనగపిండి, కారము, రాగిపిండి ఇవన్నీ నేను పట్టించుకుంటాను. రెడీమేడ్గా అయితే అస్సలు కొనను అనమాట. ఇది ఇవాళ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే బాగానే 2 hours పైనే పట్టింది. ఇంకా ఇవాళ అయితే నేను చింతకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట. నేను చింతకాయ పచ్చడి చాలా రకాలుగా చేస్తాను. ఓన్లీ పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి వేసి చేస్తాను, పచ్చిమిర్చి నూనెలో వేయించి చింతకాయ పచ్చడి నూనెలో వేయించి చేస్తాను, మళ్ళీ పల్లీలు వేసి చేస్తాను, ఎండుమిర్చితో చేస్తాను. ఇట్లా చాలా రకాలుగా చేస్తాను అనమాట. ఇవాళ అయితే పచ్చిమిర్చి నూనెలో వేయించి చింతకాయ పచ్చడి చేస్తున్నాను. ఇదైతే మనం 1 year నిల్వ పెట్టుకుంటాం కదా చింతకాయ పచ్చడి. మన చింతకాయలు, పసుపు, దొడ్డుప్పు వేసి దంచి పెడతారనమాట. నాకు ఈ బాటిల్ వచ్చేసి నాకు 6 months అట్లా వస్తుంది. అమ్మ చేసి పంపిస్తుంది అనమాట. ఇంకా ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని 1 spoon ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇట్లా ఆయిల్ లేకుండా కూడా పచ్చిది కూడా నూరొచ్చు, కాకపోతే అదొక టేస్ట్ ఉంటుంది, ఇదొక టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇవాళ అయితే పప్పుచారు చేసా కాబట్టి దానికి కాంబినేషన్ ఇట్లా చేద్దామనేసి ఇంక ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్నాకైతే గ్యాస్ బంద్ చేసి ఒక 7-8 వెల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. ఎందుకంటే దీనిలో ఉప్పు వేయొద్దు, ఎందుకంటే మనం చింతకాయ పచ్చళ్ళు ఆల్రెడీ ఉప్పు, పసుపు ఉంటుంది. ఓన్లీ వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ వేసి నూరుకుంటే చాలు. ఇంకా మీకు ఆల్రెడీ ఎట్లా తెలుసు, నేను చాలా వరకు అయితే చట్నీస్ రోట్లోనే చేస్తాను, మ్యాక్సిమం 90%. ఇంకా నాకు ఎంతో టైం లేకపోతే మిక్సీ చేస్తాను. కానీ మిక్సీ చేసింది అయితే మా ఆయన వెంటనే కనిపెడతాడనమాట.
ఇంక ఇట్లా కొంచెం టైం పడుతుంది కానీ మంచి టేస్ట్ ఉంటుంది అనమాట రోట్లో చేసుకుంటే. నేను రోట్లో చేసుకోవడానికి ఇష్టపడతాను. అంటే కొంచెమే కదా, మేము 4 మెంబర్సే కాబట్టి చేయొచ్చు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా మెంబర్స్ ఉంటారు పెద్ద రోట్లో, అయినా కానీ డైలీ చేస్తారనమాట చట్నీస్. నాకు ఎక్కువ ఇట్లా బాసా పట్లు వేసుకొని కూర్చోవడం అలవాటు అనమాట. కార్లో కూడా అంతే, కాలు కిందకి వేయను, పైన పెట్టుకొని కూర్చోవడం అలవాటు. ఇట్లా మీరు ఎంతమందికి అలవాటో నాకైతే చెప్పండి. స్టూల్ వేసుకొని కూర్చోవడం కంటే కూడా ఇట్లా కింద బాసా పట్లు వేసుకొని కూర్చోవడం అలవాటు అనమాట. ఫస్ట్ అయితే ఎల్లిపాయ పచ్చిమిర్చి నూనెలో వేయించుకునేది బాగా మంచిగా నూరుకోవాలి. ఇంకా తర్వాత ఏం లేదు, చింతకాయ పచ్చడి యాడ్ చేసుకొని కొంచెం వేడి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ వాటర్ అయినా వేసుకోవచ్చు. నేను ఈ 1 డేకే చేస్తున్నా కాబట్టి నేను నార్మల్ వాటరే పోసాను. మనకు ఒక 2-3 డేస్ ఉండాలి అంటే కొంచెం వేడి నీళ్ళు అంటే కాచి చల్లార్చిన నీళ్ళు పోసుకోవాలన్నమాట. మరీ మెత్తగా నూరుకున్నా బాగుండదు. నార్మల్గా రోటి పచ్చడి కొంచెం లైట్గా బరకగా ఉంటేనే బాగుంటుంది. సో ఇది వేసి నూరినాక కొంచెం మళ్ళీ ఆనియన్ కూడా వేసి నూరి కొంచెం వాటర్ వేసి అనుకనుగ్గా చేసుకోవాలన్నమాట. ఇంకా చేసుకున్నాకైతే రోట్లో నుంచి తీసేయడమే. దీనికి ఏంటంటే పోపు పెట్టుకోవచ్చు, పోపు పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది. ఇంకా అది మన ఇష్టం అనమాట. నేనైతే పోపు చేశాను ఆల్రెడీ, బెండకాయ కర్రీ ఉంది, పప్పుచారు ఉన్నాయి. సో ఈ చట్నీ కూడా చేశాను అనమాట. ఇవాళ మెనూ అయితే ఇదనమాట ఇంట్లో. మా మేడ్ వాళ్ళ మనమడు అనమాట. ఇట్లా నేను నూరుతుంటే వచ్చి చూస్తున్నాడు. ఇంకా దగ్గరికి రాకురా కెమెరా ఉంది అని చెప్తున్నా. వాడికి ఏం అర్థమవుతుంది, 1.5 ఇయర్ బాబు అనమాట. సో ఇట్లా చిన్నగా ఇట్లా అనుకో. నాకు కొంచెం పచ్చడి నూరేటప్పుడు భయం అనమాట, కంట్లో పడుతుందని. కొంచెం అందుకే జాగ్రత్తగా నూరుకుంటా. నేనైతే స్పెడ్స్ పెట్టుకొని నూరుకుంటా. ఇవాళ అయితే పెట్టుకోలేదు కానీ జనరల్గా నాకు 2-3 టైమ్స్ పడింది కంట్లో. అందుకనేసి నేను స్పెడ్స్ పెట్టుకొని పచ్చడి నూరుతా అనమాట. ఆల్రెడీ నాదొక షార్ట్ కూడా ఉంది. ఇంక ఇలా గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడైతే పోపు పెట్టుకుందాము. పోపు పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే నేను పోపు పెడుతున్నాను అనమాట. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టి ఇంకా యాజ్ యూజువల్ కదా ఆయిల్, పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. నేనైతే ఇవాళ ఇంగు వేసుకోవట్లేదు. పచ్చిమిర్చి డైరెక్ట్ పచ్చిది నూరుతాం కదా, దానికైతే ఇంగు వేస్తాను. ఇది ఆల్రెడీ ఆయిల్లో వేయించాను కాబట్టి ఇంగు వేయట్లేదు అనమాట. ఇంకా పోపు వేసుకొని చింతకాయ పచ్చడి వేసినాక 2 మినిట్సే ఉంచాలి. ఎక్కువసేపు ఉంచకుండా జస్ట్ 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది అనమాట. ఎంత బాగుంటుందంటే ఇది పప్పులోకి, సాంబార్లోకి. అసలు నేనైతే ఉట్టిదే వేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చడి ఆమ్లెట్ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఎంతమందికి ఇష్టం చింతకాయ పచ్చడి అనేసి కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయి కుకింగ్ సెక్షన్ అయిపోయే వరకు నాకు 1 అవుతుంది ఆల్మోస్ట్. 12:41 వరకు అవుతుందన్నమాట మ్యాక్సిమం అయితే. ఇంకా డైలీ ఇంతే ఉంటుంది. లేట్ అవుతుంది కానీ ఇంకా తొందరగా అయితే అస్సలు అవ్వదన్నమాట. ఎందుకంటే కొంచెం లేట్గా లేస్తాను కాబట్టి నాకు వర్క్ లేటే అవుతుంది. ప్లస్ ఇదన్నమాట. ఇంకా వంట అంతా అయిపోయింది. ఇంకా అన్నీ సర్దేశాను. కిచెన్ అయితే ఇలా ఉంది. ఇంకా పచ్చడి అయితే నూరినాక రోలు కూడా కాసేపు ఆగి కడిగేస్తాను అనమాట వెంటనే. ఇంకా లాన్లో అయితే ఇట్లుందనమాట. కొంచెమే వాళ్ళ ఎండ వస్తుంది. నిన్న కూడా అంత మబ్బు ఉంది. ఇంక ఇది వచ్చేసి డైనింగు, హాలు, ఇంకా మొత్తం ఇట్లుంటుంది. పిల్లలు వెళ్తారు, మా వారు వెళ్తారు, ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటా కదా, ఇలా ఉంటుంది అనమాట. సైలెంట్ ఉంటుంది. ఈవినింగ్ 4 వరకు ఇంతే ఉంటుంది మా ఇంట్లో. మళ్ళీ 4 తర్వాత కొంచెం సందడిగా ఉంటుంది. ఇంకా పూజ కూడా చేసేసాను అనమాట. ఒక్కోసారి ఏంటంటే నేను జ్యూస్ అట్లా తాగేసి పూజ చేస్తూ ఉంటాను. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.